నిజాయితీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ ని దారుణంగా కాల్చి చంపేశారు. 1991లో ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన ఉమేష్ చంద్ర గారు వరంగల్లో ఏఎస్పీగా అడుగుపెట్టి నక్సలిజంపై ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత పులివెందుల ఏఎస్పీగా ట్రాన్స్ఫర్ అయి చిన్న చిన్న రౌడీల నుంచి పెద్ద ఫ్యాక్షనిస్టుల వరకు ఎవరిని వదలలేదు. ఆయన హానెస్టీ, ఇంటిగ్రిటీ, ప్రొఫెషనలిజంతో కడప పులిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో మేజర్ పొలిటికల్ పార్టీస్ తమ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఉమేష్ గారిని కడప నుంచి ట్రాన్స్ఫర్ చేయించారు. ఉమేష్ గారు ట్రాన్స్ఫర్ అవుతున్నారని తెలిసిన ప్రజలు ఆ ట్రాన్స్ఫర్ ను ఆపాలని ధర్నాలు కూడా చేశారు. ఉమేష్ గారికి ప్రజలు, అధికారులు ఫేర్వెల్ గా ఒక ఈవెంట్ ను ఆర్గనైజ్ చేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ కి ప్రజల నుంచి ఇంత గ్రాండ్ ఫేర్వెల్ లభించడం పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఎన్నడూ జరగలేదు. ఆ తర్వాత కరీంనగర్ కు ట్రాన్స్ఫర్ అయిన ఉమేష్ గారు నక్సలైట్లపై యుద్ధం మొదలు పెట్టారు. వేసుకున్న డ్రెస్ కి తీసుకుంటున్న జీతానికి నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేసిన ఉమేష్ గారిని 1999 సెప్టెంబర్ 4న నలుగురు నక్సలైట్లు కాల్పులు జరపడంతో మరణించారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సబ్బు గురించి మీకు తెలుసా? మైసూర్ శాండల్ సోప్ ఇండియాలోనే అతిపెద్ద సోప్స్ బ్రాండ్స్ లో ఇది కూడా ఒకటి. ఈ ఫ్యాక్టరీని 1916లో మైసూర్ మహారాజు అయిన కృష్ణరాజ వడియార్ IV మైసూర్ దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్థాపించారు. అప్పట్లో శాండల్వుడ్ ఎక్స్పోర్ట్ లో మైసూర్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మైసూర్ నుండి ఐరోపాకు శాండల్వుడ్ ఎగుమతులు ఆగిపోయాయి. దాంతో అధిక చందనం నిల్వల కారణంగా మైసూర్ గవర్నమెంట్ శాండల్వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీని స్థాపించింది. కొంతకాలం తర్వాత మహారాజును కలవడానికి వచ్చిన కొంతమంది ఫారినర్ శాండల్వుడ్ ఆయిల్ తో తయారు చేసిన సబ్బును రాజుగారికి గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ సబ్బు మహారాజుకు ఎంతగానో నచ్చింది. ఆయన కూడా శాండల్వుడ్ ఆయిల్ తో సబ్బులను తయారు చేయాలని అనుకున్నారు. అలా సోప్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసి 100% శాండల్వుడ్ ఆయిల్ తో సబ్బులను తయారు చేయడం మొదలు పెట్టారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఈ మైసూర్ శాండల్ సోప్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ 2023-24 గాను 1570 కోట్ల టర్నోవర్ తో 362 కోట్ల ప్రాఫిట్ ను సాధించింది. ఈ చెట్లు 30 అడుగుల ఎత్తు వరకు పెరిగి 80 ఏళ్ల వరకు బ్రతుకుతాయి. వీటి చెక్క నుండి శాండల్వుడ్ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి చందనం, వేపపిండి, తులసి ఆకుల రసం ఇంకా మరికొన్ని రకాల ఫ్రేగ్రెన్స్ ని వాడి మైసూర్ శాండల్ సోప్స్ ని తయారు చేస్తారు. అందుకే దీనికి ప్రత్యేకమైన వాసన, చర్మ సంరక్షణ లక్షణాలున్నాయి. ఈ సోప్ ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా చాలా ఫేమస్. ఈ కంపెనీ లోగోగా సింహం శరీరం, ఏనుగు తల కలిగిన మైథలాజికల్ క్రియేషన్స్ శరబాను ఎంచుకున్నారు. ఒక వ్యక్తిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తే ఆయనతో పాటు ఆడియన్స్ అంతా కూడా నిలబడి చప్పట్లు కొట్టేంత గౌరవాన్ని సంపాదించుకునే వ్యక్తి ద గ్రేట్ మైకేల్ జార్డన్ గారు. అమెరికాకు చెందిన జార్డన్ గారికి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని కెరీర్ గా మార్చుకోవాలని బాస్కెట్ బాల్ ని విపరీతంగా ప్రాక్టీస్ చేసేవారు. కానీ తన హై స్కూల్ టైంలో జరిగిన బాస్కెట్ బాల్ సెలక్షన్స్ లో హైట్ కేవలం 5 feet 11 inches మాత్రమే ఉన్నాడని కోచెస్ అతన్ని రిజెక్ట్ చేశారు. బాస్కెట్ బాలే తన ప్రపంచం అనుకున్న జార్డన్ గారికి ఆ రిజెక్షన్ చాలా బాధ, కోపంతో పాటు పట్టుదలతో ఎలాగైనా జట్టులో స్థానం సంపాదించాలన్న కసిని పెంచింది. ఆ తర్వాత జూనియర్ వర్సిటీ టీమ్ లో జాయిన్ అయి ఎంతో కష్టపడి గేమ్స్ లో అద్భుతంగా పాయింట్స్ ని సాధిస్తూ ఈ ప్రాసెస్ లో 4 ఇంచుల హైట్ కూడా పెరిగి ఫైనల్ గా సీనియర్ వర్సిటీ టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. అలా మొదలైన తన ప్రయాణం ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రపంచమే తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. 2013లో జార్డన్ గారి ఎయిర్ జార్డన్ బ్రాండ్ ని నైకే $2.25 million కి కొనుగోలు చేసింది. దాంతో వరల్డ్ లోనే బిలియనియర్ అయిన ఫస్ట్ అథ్లెటిక్ గా జార్డన్ గారు రికార్డ్ కూడా క్రియేట్ చేశారు. ఒక డెడ్ బాడీని కొనడం కోసం తన 3 గాజులను ఇచ్చేసింది. కేరళకి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అపర్ణ లవ్ కుమార్ గారు ఒక కేసు విషయంలో హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడ ఒక యువకుడు చనిపోయిన తన తండ్రి డెడ్ బాడీని ఇవ్వమని హాస్పిటల్ మేనేజ్మెంట్ తో గొడవ పడుతున్నాడు. కానీ బిల్ కట్టే వరకు డెడ్ బాడీని ఇవ్వమని హాస్పిటల్ మేనేజ్మెంట్ తేల్చి చెప్పింది. ఈ హృదయ విదారక ఘటన చూసి చెలించిన అపర్ణ గారు వెంటనే తన చేతికున్న 3 బంగారు గాజులు తీసి ఇచ్చి ఆ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించింది. అపర్ణ గారు ఒక రోజు లోకల్ స్కూల్ కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడం వల్ల ఇప్పుడు రాలిపోవడం విగ్ తయారు చేయడం కోసం ఇచ్చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అపర్ణ లవ్ కుమార్ గారి పేరులో ఉన్న లవ్ ఆమె చేసే ప్రతి సాయంలో కనబడుతూనే ఉంటుంది. ఇలాంటి చాలా అరుదైన ఆఫీసర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా మ్యాంగోని ఎవరు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారో తెలుసా? రిలయన్స్ ఇండస్ట్రీస్ 1990s లో వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీని జామ్నగర్ లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ ఆయిల్ రిఫైనరీ నుంచి హెవీ పొల్యూషన్ రిలీజ్ అవ్వడంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిలయన్స్ కు నోటీసులు పంపింది. సో అప్పుడు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ గా రిలయన్స్ వాళ్ళు ఆ రిఫైనరీకి దగ్గరగా ఉన్న 600 ఎకరాల్లో 130,000కు పైగా మామిడి మొక్కలను నాటారు. అందులో మన ఇండియాతో పాటు ఇతర దేశాలకు కూడా చెందిన 200 రకాల మ్యాంగో వెరైటీస్ ఉన్నాయి.
ఉన్నాయి. దాంతో ఈ 600 ఎకరాల్లో ఉన్న ఈ మామిడి తోట పొల్యూషన్ ను తగ్గించడంతో పాటు అందులో పండే మ్యాంగోస్ ను ఫారిన్ కంట్రీస్ కూడా అధిక మొత్తంలో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒక ప్రాబ్లమ్ ని ఫైండ్ అవుట్ చేస్తున్న సొల్యూషన్ లో కూడా బిగ్గెస్ట్ బిజినెస్ ను ఫైండ్ అవుట్ చేసుకున్న ఈ బిజినెస్ మ్యాన్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.